నమస్తే, మీ పేరు? లక్ష్మి. ఈ బస్తీలు ఎంతకాలంగా ఉంటున్నారు? 20 సంవత్సరాలు ఇల్లుందా మీకు? లేదు, కిరాయిలో మీతో తింటుండ్రు. ఇదేనా? ఒకసారి ఇల్లు చూపించండి. ఇదేనా? అదే. ఓకే ఓకే. ఎంతమంది ఉంటారు? 5 ఐదుగురు ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు కదా, దానికి ఏమన్నా దరఖాస్తు చేసుకురా మీరు? చేసినాం దరఖాస్తు కానీ రాలే. మరి ఇప్పుడు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా ఇల్లు ఇస్తామంటుండు కదా, ఇందిరమ్మ ఇల్లు, దానికి దరఖాస్తు పెట్టుకురా? పెట్టలేదు దానికి, కానీ కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినాం. మరి ఇప్పుడు కూడా ఇస్తురంట కదా, మరి 10,000 కట్టించుకుంటారంట, ఇల్లు ఇస్తారట, 5 లక్షలు పెట్టి కట్టిస్తారట, మరి దరఖాస్తు పెట్టుకుంటారా? పెట్టాలి, మా కొడుకు అని చెప్తా, పైనకి వెళ్ళండి ఆయన. తెలియదా మీకు ఈ ముచ్చట? తెలియదా? తెలియదు. ఇప్పుడు నేను చెప్పేదాకా తెలియదా? తెలియదు. 10,000 కట్టి కట్టాలంట, మళ్ళీ అవి మీ అకౌంట్లో పడతాయట. దరఖాస్తు పెట్టేటప్పుడు 10,000 కడితే మళ్ళీ మీ అకౌంట్లో తర్వాత పడతాయట. పెట్టుకుంటారా మరి 10,000 పెట్టి? చెప్తా, వచ్చినాక మా కొడుకు దూచికెళ్ళిండు. కట్టుకుంటారా? 10,000 కట్టుకుంటాం. ఇల్లు వస్తుందట, కట్టుకుంటారా? మంచి. సరే అమ్మా, థ్యాంక్ యూ. మంచి. మీ పేరు? నా పేరు ప్రసన్న అండి. ఈ బస్తీలు ఎంతకాలంగా ఉంటున్నారు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను మేడం. ఇల్లుందా మీకు? ఓన్ హౌస్ లేదు. లేదు. అంటే ఇలా ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు పెట్టుకురా మరి? పెట్టుకున్నాను నేను. మొన్న ఇచ్చారు కదా, మొన్న ఇచ్చిన 2008లో, నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు 2008లో పెట్టాను. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను, దానికి అది దరఖాస్తు పెట్టాను. అప్పుడు పెట్టినా కూడా రాలేదు. మొన్న ఇచ్చిన దాంట్లో కూడా రాలేదు. నాకు స్లిప్స్తో సహా ఉన్నాయి. మీ సేవకి వెళ్ళమంటే వెళ్ళాను. అంతకుముందు ఇంటి దగ్గర వచ్చి చూసారంటే అప్లికేషన్, స్కూలు, జాబ్ చేసుకుంటూ మానేసి లీవ్ పర్మిషన్ తీసుకొని హరిబరిగా వెళ్ళి ఇచ్చి వచ్చి వెయిట్ చేశాను, రాలేదు. మొన్న కూడా పెట్టుకున్నాను, రాలేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా పెట్టమన్నారు కదా, ఫస్ట్లో L2 అని చూపించింది. L2 అంటే ఎలిజిబుల్ అన్నట్టుగా అన్నారు, బట్ ఇప్పుడు L3 అని చూపిస్తుంది. L3 దేనికి అనేది రీజన్ తెలియట్లేదు. యాక్చువల్గా నేను వన్ అండ్ ఓన్లీ కిడ్, మా మమ్మీకి ఒక్కదాని నేను. నేను పెళ్ళి అయిపోయింది, అమ్మ కోసమని నాన్న కోసమని ఇక్కడ ఉంటున్నాం. వాళ్ళు రెంటే, మేము రెంటే. మమ్మీకి కూడా పెట్టాను. కొత్త దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది కదా, ఆ ప్రక్రియ ప్రారంభమైంది. 10,000 రూపాయలు కట్టించుకుంటున్నారంట దరఖాస్తు అప్పుడు, మళ్ళీ మీ అకౌంట్లో పడితే అంటున్నారు. మరి కట్టారా? అదే మేడం, ఇప్పుడు మాకు ఏదైనా నమ్మకంగా అనిపిస్తే ఏదో అప్పు చేసైనా సరే ఎంతో కొంత ఫార్వర్డ్ అవుతాం. ఇప్పుడు మొన్న అప్పుడు ఫస్ట్ టైం కట్టింది కూడా రాలేదు, సెకండ్ కూడా రాలేదు. ఇప్పుడు L2 ఉన్నా కూడా L3లోకి వచ్చేసాం. ఇది ఎందుకనేది రీజన్ తెలియదు. మాకంటూ ఓన్గా ఏం లేదు, మా ఆధార్ కార్డుకి లింకప్ ఉన్నది ఏది కూడా ఏం లేదు. ఇప్పుడు దీనికైనా సరే 10,000 కట్టాలి, 2 lakhs కట్టాలి అంటున్నారు కదా, దీనికైనా అది ఎలా నమ్మేది, బిలీవ్ చేసేది ఎలా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు స్లిప్స్ ఇస్తారు, మీరు ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు, బట్ మాకు అప్పు చేయడానికన్నా అట్లా నమ్మకం కలిగేలాగా ఏదైనా కరెక్ట్గా వస్తుందని ఆశ ఉందా మరి? ఉంది, ఎవరికైనా ఉంటుంది కదమ్మా. మాకైనా ఇప్పుడు అమ్మకు ఒంటరిగా అయిపోతుంది. నేను ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాను, ఉంటుంది కదా, ఎవరైనా తోడు ఉంటేనే, ఏదైనా నీడ ఉంటేనే కదా. ఈ రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. రీసెంట్గా ఇప్పుడు మాకు ఏమైనా చిన్న ఇష్యూ, ఒక మంత్లీ ఉంది, వచ్చిన శాలరీ సో అండ్ సో దీనికి దానికి అని పెట్టుకుంటాం. సడన్గా ఏదైనా ఒక బాబుకి ఏమైనా అయినా, నాకేమైనా అయినా, ఒక 5,000 కూడా మేము మా దగ్గర నుంచి పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఉండట్లేదు. ఆ 5,000కి మళ్ళీ అప్పు చేస్తే పెట్టాలంటే అప్పు. ఈ 10,000 అనేది కూడా మాకు ఎంతో ఇంపార్టెంట్. అది అయినా సరే పెట్టాలి అంటే అది కన్ఫర్మ్ అనుకుంటే పెట్టడానికి ఏదైనా ధైర్యం అనిపిస్తుంది. అలా ఇప్పుడు ఒక్కదాని కాదు, ఇప్పుడు గ్రూప్లో ఎవరున్నా కానీ కూడా చెప్తా, అలా అనిపించింది నాకైతే. 10,000కి సంబంధించి కూడా ఏదైతే కట్టించుకుంటున్నారో, మా హస్బెండ్ అన్నారు ఇలా ఉందంట ప్రాసెస్, వెళ్ళాలి కనుక్కోవాలంటే. ఆల్రెడీ ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి కనుక్కుందామని అనుకున్నాను మైండ్లో. మొన్న అన్నారు L2 ఉన్నాం మనం, ఎలిజిబుల్ అని వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఆన్లైన్లో L3 అని వస్తుంది. రీజన్ అనేది ఏం రాలేదు. దానికి కూడా కంప్లైంట్ అని ఉంటుంది కదా కింద, పెట్టాను. దానికి కూడా కంప్లైంట్ అని పెట్టాను, మెసేజ్ వస్తుంది వితిన్ 1 డేలో 24 అవర్స్లో అన్నారు. నాకేం రాలేదు. ఇప్పుడు L2 గురించి అడగాలా తెలీదు, L3 ఉందని కామ్గా ఉండాలా తెలియదు, అర్థం కాని పరిస్థితి. అంతే. చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి, మరి ఏమంటారో ఏంటి ఒకసారి తెలుసుకోండి, పూర్తి వివరాలు తెలుసుకొని వెళ్తే బెటర్. రెంట్కి ఎలా ఉంది, 1 yearకి ఒకసారి పెంచుతాము అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఎలా ఉందంటే రెంట్ పెంచేస్తున్నారు గబగబా, 3 monthsకే 10% అంటున్నారు. పెంచకపోతే ఇంకా ఖాళీ చేయమంటారు. ఆ సామాన్లు వేసుకొని ఎవరు వెళ్తాం, ఎక్కడ వెళ్తాం? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పైకి ఎక్కించలేము, ఆ సామాన్ ఎక్కించలేము. ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 1 monthకి ఒకసారి ఖాళీ చేయాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇలా ఏదైనా ఒక ఓన్ హౌస్ వస్తుందంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. రియలీ L2లో వస్తే ఫోన్లో ఎక్కడో చోట ఎక్కడ ఇచ్చినా సరే వెళ్ళి అక్కడ ఏదైనా బతుకుదేరు చేసుకొని ఉంటాం, చదువుకున్నాం, ఏదో ఒక టీచింగ్, ట్యూషను ఏదైనా చెప్పుకొని బతికేస్తాంలే అనుకున్నా. బట్ మళ్ళీ L3 అనేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయినా. అది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 3 years అయింది, 3,000 పెంచేసినారు. 3,000 అనేది మాకు ఎంతో వాల్యుబుల్. అక్కడ పిల్లల్ని చదివించుకోవాలి, గవర్నమెంట్ స్కూల్కి పంపాలని, ఎక్కడ పంపాలన్నా ఏదైనా వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్
అలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చిన్న ఉంటాడు బాబు, నేను కూడా జాబ్ చేసుకోవాలనుకున్నా కుదరదు. ఫైనాన్షియల్గా చాలా ఫేస్ చేస్తున్నాం. వస్తుందని ఎంతో హోప్ ఉండే, బట్ చాలా ఒక 1 వీక్ కింద డిసప్పాయింట్ అయిపోయాను. L3 అని చూసుకోలేదు నేను. L3 ఉంది కదా అనే హోప్స్లోనే ఉన్నాను. 1 మంత్లో రిలీజ్ అవుతుంది అది ఇది అన్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్స్ అన్నారు చెక్ చేసుకోండి ఒకసారి అంటే చూస్తే L3 అని వచ్చింది అక్కడ. ఇంకా అదే ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడ వెళ్ళాలో తెలియదు. అక్కడికి వెళ్ళొచ్చిన ఆఫీస్ కూడా, కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చిన, అప్లికేషన్ కూడా పెట్టిన. మాకు మెసేజ్ వస్తుంది అన్నారు, నథింగ్. రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తే మా అంత హ్యాపీ. చాలా ఉన్నారు, నేను ఒక్కదానే కాదు, నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది. ఇక్కడ దాదాపు అంటే ఈ బస్తీలో ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని ఇండ్లు ఉండొచ్చు ఇల్లు లేని వాళ్ళు? ప్రతి ఒక్క స్ట్రీట్లో half of the percent 30% ఓన్ హౌస్ వాళ్ళు ఉంటే 70% రెంటర్స్ ఉన్నారండి. ఓన్లీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ ఓన్ హౌసర్స్. ఆ పైన ఉన్న ఏ ఫ్లోర్ ఉన్న అందరూ కూడా రెంట్ హౌసెస్ మ్యాక్సిమం. ఉన్న కింద వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఆ రెంట్లతో వాళ్ళు హ్యాపీగా వేరే చోటైనా ఉంటున్నారు, కానీ మాకు మాత్రం రెంట్లు అలాగే ఉన్నాయి, పెంచేస్తున్నారు. రెంట్లు పెంచుకుంటున్నారు, కట్టుకోలేం. ఉన్న చోట వదులుకొని ఇక్కడికి వచ్చాం బతకాలని. అక్కడ తిరిగి వెళ్ళలేం. ఇక్కడ అన్ని స్టడీస్ పిల్లలు అన్నీ ఇరుక్కుపోయాం. తిరిగి అక్కడ వెళ్ళలేం, తిరిగి ఇక్కడ ఉండాలన్నా ఇక్కడ బతకలేకపోతున్నాం. అదే ఇబ్బంది మాకు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని అనుకుంటున్నాం. వాళ్ళు చూసైనా కొంచెం మీ బాధలు అర్థం చేస్తాం. నాలాంటి వాళ్ళు, నేను ఒకదాన్ని చెప్తున్నానేమో, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసమైనా కొంచెం ఆలోచించి చూడండి. ఆ ఓన్లీ ఎవరైతే ఎంక్వైరీకి వస్తారో వాళ్ళు చూసి సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి కాకుండా కొంచెం చూడండి అని. అందులో ఎన్నో మిస్టేక్స్ కూడా జరగవచ్చు కదా. నిజంగా లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఉన్న వాళ్ళకి మళ్ళీ డబ్బులు కూడా వస్తున్నాయి. మాలాంటి వాళ్ళు కొంచెం చూస్ చేస్తే బాగుంటుందని నా ఆశ. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే, మీ పేరు? నా పేరు మా బాబు పెట్టిండు. ఇళ్ళ దరఖాస్తు సమర్పించుకురా? పెట్టిన 6 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ సంబంధించి దరఖాస్తు పెట్టుకు రాలే మరి? రాలేదు. 2 సార్లు రమ్మని ఫోన్ చేసి పిలిచిండ్రు. ఇక మళ్ళీ పిలుస్తామన్నారు, పిలవలే. మరి ఇప్పుడు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు కదా, ఇల్లు లేని వాళ్ళకి 1,00,000 ఇళ్ళ చొప్పున అంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని. మరి దరఖాస్తు పెట్టుకుర్రా? పెట్టలేదు. ఇప్పుడు ఇస్తుండ్రా? పెట్టొచ్చా ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కొత్త ప్రక్రియ. 10,000 రూపాయలు కట్టించుకుంటారట, మళ్ళీ అది మీ అకౌంట్లోనే పడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ అకౌంట్లో పడతాయట, వాళ్ళు హామీ ఇస్తారు. 5 లక్షల సబ్సిడీ కింద కూడా ఇల్లు కట్టిస్తామంటారు. 10,000 కట్టించుకుంటారట, మరి కడతారా? అది కరెక్టేనా? మళ్ళీ కరెక్ట్ కాకపోతే 10,000 పోతాయి. అంటే మీరు ఒకసారి మేము చెప్పడం కాదు, మీరు ఒకసారి మీ సేవకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సరే, అట్లా చేస్తాం. ఓకే. ఆశ ఉందా మరి వస్తుందని? ఈసారైనా దరఖాస్తు పెట్టుకుని వస్తాను ఆశ ఉందా? ఉంది. మళ్ళీ ఇక ఏమో ఒకరు చేయకుండా ఒకరు చేస్తారని ఆశ ఉంటుంది. పిల్లలకు చదువులకు ఫీజులకు ఇప్పటికైనా అంటే కొంతవరకు ఇంకా ఆశ నీరు కాచకుండా ఇంకొంత ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశ నిరాశ కాకుండా ఉండాలని మేము అనుకుంటున్నాం. అదే ఇక పిల్లల ఫీజులు వాళ్ళు పెరుగుతుండ్రు, కష్టమవుతుంది చాలా. సో చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ బస్తీ పేద ప్రజల భావోద్వేగాలు మనం విన్నాము. నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఎన్నో ఏండ్ల నుంచి కూడా, దాదాపు 20-25 ఏండ్ల నుంచి కూడా ఇదే బస్తీలో నివసిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా 30% మంది సొంత ఇల్లున్న వాళ్ళు ఉంటే 70% దాదాపు ఇల్లు లేని వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిరాయిలు కట్టుకోలేక, సరిగా జీతాలు లేక, సరిగా ఉద్యోగాలు లేక, పిల్లల్ని పోషించుకోలేక, సరిగా పిల్లలకి చదివించుకోలేక ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంతకుముందు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే కూడా కొంతవరకు ఆశ ఉండే, చాలా వరకు ఆశతో దరఖాస్తులు ఇచ్చుకున్నాం. డబ్బులేం తీసుకోకపోయినప్పటికీ కూడా దరఖాస్తులు ఇచ్చుకున్నాం. అయినప్పటికీ కూడా ఇల్లు రాలేవు. చాలామందికి ఉన్న వాళ్ళకి ఇండ్లు రావడం అనేది నిజంగా బాధాకరం అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు కూడా ఏదో చేస్తామంటూ మమ్మల్ని నమ్మించారు. మరి ఇప్పుడు కూడా దరఖాస్తు ఇచ్చుకున్నాం, అయినా ఏం రాలే. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రక్రియ మొదలైంది. ఏదైతే 10,000 రూపాయలు కట్టించుకొని 10,000 రూపాయలు మళ్ళీ వీళ్ళ ఖాతాలో జమ చేస్తామంటున్నారు. మరి 10,000 రూపాయలు కట్టించుకోవడం ఏంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మాకు అంటే తినడానికి సరిగా తిండి లేక బతుకుతున్నటువంటి ఈ పరిస్థితిలో మేము 10,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని కొందరు, మరికొందరేమో సరే ఇల్లు వస్తుందంటే ఖచ్చితంగా ఆశతో 10,000 రూపాయలు ఎక్కడైనా అప్పు చేసి అయినా తీసుకొస్తాం, కానీ ఇల్లు వస్తుందా, 10,000 రూపాయలు కట్టిన తర్వాత అయినా ఇల్లు వస్తుందా అన్న నమ్మకం కొంతమందికి లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చాలామంది ఇల్లు లేక సతమతమవుతున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు. మరి అదేవిధంగా కిరాయిలకు 10% కూడా రెంట్లు పెంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బతకలేక అసలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పాలి. మరి వాళ్ళ బాధలు విన్నాం కదా, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ప్రజలు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు, నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నాం, మరి మాకు ఇండ్లు ఇస్తామని ఆశ చూపిస్తుంది ప్రభుత్వం. మరి దరఖాస్తులు ఇచ్చుకుంటే నీరు గార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక్కరికి కూడా ఇండ్లు రాలేవు. దరఖాస్తులు ఇచ్చుకున్నటువంటి మంది చాలామంది ఉన్నారు.
దాదాపు 50% మంది దరఖాస్తులు ఇచ్చుకున్నప్పటికీ కూడా ఒక్కరికి కూడా అందులో ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కొందరు ఇల్లు ఇచ్చినామంటే ఇల్లు ఇచ్చినట్టే ఫోటోలు అధికారులు ఫోటోలు దింపుకొని వాళ్ళ మానన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని అట్లాంటి రోడ్లో వదిలేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎవరిని నమ్మాలంటూ కూడా ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఈసారైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఈసారైనా వీళ్ళ ఆశలు నీరుగార్చకుండా మరి ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, మరి ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. కెమెరామెన్ ప్రవీణ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.